వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు దళిత బంధుకు సంబంధించిన బాధితులు ఉన్నారు. అధ్యక్షులు బాలరాజు గారు ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి అన్న, మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? గత 18 నెలల నుంచి అల్పెరగని పోరాటం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. మరి ప్రభుత్వ స్పందన ఏంటి? మీ మీద ఎంతవరకు వచ్చింది? గత 18 నెలల నుండి ఉద్యమం ఏ శాంతియుత పంతాలో చేసినామో మీ మీడియా మిత్రులకు అందరికంటే ఎక్కువ తెలుసు. ఇక మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని లేపాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కళ్ళుండి కూడా కబోదు లెక్క చూస్తున్నది కాబట్టి ఇక ప్రధాన ప్రతిపక్షాన్ని కలుపుకుంటే తప్ప ఈ ప్రభుత్వానికి సురుకు దాకదనే ఉద్దేశంతో ఈరోజు దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా రాష్ట్ర కమిటీ మొత్తం ఇక్కడికి వచ్చి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు కలిసి ఇక కాంగ్రెస్ పార్టీ ఏదైతే దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదో మేము భవిష్యత్తులో కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా మీరు మద్దతు తెలపాలి. మేము దళిత వాడళ్లలో దళిత గూడాలలో ఎక్కడికక్కడ దళితుల కోసం ఇచ్చిన హామీలను ఎండగట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ యొక్క మద్దతు కావాలని ఇలా కేటీఆర్ గారిని కోరడానికి తెలంగాణ భవన్ రావడం జరిగింది. కేటీఆర్ గారు కూడా మేము చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్కు పూర్తి మద్దతును ప్రకటిస్తాం. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా 100% మేము మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పిండ్రు. ఖచ్చితంగా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా నేను కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. త్వరలోనే రాష్ట్రంలో ఎరుగని విధంగా దళిత బంధు బాధితులందరితోటి ఇందిరా పార్కు దగ్గర దీక్షను చేపట్టబోతున్నాం, ధర్నాను చేపట్టబోతున్నాం. ఏదైతే దళితులను వంచిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దళితుల ఓట్ల కోసమే ఓట్ల యంత్రాలుగా చూస్తున్నటువంటి మంత్రి మండలికి శాసనసభ్యులందరికీ కనువిప్పి కలిగే విధంగా మేము ఇందిరా పార్కు ధర్నా చేయబోతున్నాం. అంటే ఆల్రెడీ గత ప్రభుత్వము దళిత బంధు దళితుల అభివృద్ధి గురించి అని చెప్పేసి 10 లక్షలు పెడితే మేము అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ఇస్తాము దళితులకు అని చెప్పడం అనేది జరిగింది. మరి ఎక్కడ ఇంప్లిమెంట్ అయిందా ఇప్పటి వరకు? 18 నెలలన్నా ఏ నియోజకవర్గంలోన్నా ఏ జిల్లాలన్నా దళితులకు ఈ 12 లక్షల అభయహస్తం అందుతుందా? ముందుగా ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీధర్ బాబుకు కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి. ఓట్ల కోసమేనా? నేను ఐటీ మినిస్టర్ను, నేను చదువుకున్న విద్యావంతుణ్ణి, నేను కాంగ్రెస్ పార్టీకి 133 సంవత్సరాల చరిత్ర ఉన్నది. దళితులు అంటేనే కాంగ్రెస్ పార్టీ. నిజంగా ఈ వేదిక మీద నుంచి దళితులందరూ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దమ్ము లేని కాంగ్రెస్ను, మన దళిత ద్రవ్య కాంగ్రెస్ను ఇంకెన్ని రోజులు మీరు భుజాన పెట్టి ఎత్తుకుంటారు? దళిత బంధు నిధులు విడుదల చేసి కలెక్టర్ లేకుండా మా డబ్బులు ఇయ్యరు. మీకోసం మేము పనిచేస్తూ అంబేద్కర్ అభయహస్తం ఇంతవరకు ఊసే ఎత్తారు. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దళితులందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నా. కేవలం ఓట్ల యంత్రాలుగా దళితులను చూస్తున్నారు. ఓట్ల కోసమే మన దగ్గరికి వస్తున్నారు. ఇకపై వాళ్ళని రాణించే ప్రసక్తే లేదు. స్థానిక సంస్థల్లో ఎవడైతే కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని దళిత బంధు ఇవ్వకుండా అంబేద్కర్ అభయహస్తం ఇవ్వకుండా ఓట్లాడడానికి వస్తారో వాడిని ఊరు పొలిమేరలాగా తరిమి కొడతాం. వానికి చావు డప్పులతో స్వాగతం పలుకుతాం. ఏది మీరు దళిత బంధు గురించి మీరు మాట్లాడుతున్నారు? ఈరోజు ఇస్తాం అని చెప్పి 16 నెలలుగా 18 నెలలు కాలయాపన చేసి ఈరోజు డబ్బులు లేవు. మేము ఆ ప్రభుత్వం ఇస్తే ఆ ప్రభుత్వంలో రైతు బంధు తీసుకున్న వాళ్ళకు రైతు బంధు వేయలేదా రేవంత్ రెడ్డి? ఆ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి ఇస్తలేవా? ఆ రోజు రైతులు చనిపోతే ఈరోజు రైతు బీమా ఇస్తలేవా? దళితుల కోసం వచ్చినప్పుడే నువ్వు మేము దానితో అనుకూలమని చెప్పి ఈరోజు దళితుల గొంతుకు వస్తున్నావు. ఈ దమనకాండని మేము దళితులందరూ వివరిస్తాం. దళితుల ఓట్లు అడిగే హక్కు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి లేదు. బట్టి విక్రమార్క గారు మిమ్మల్ని కాలు మొక్కి కూడా ప్రజాభవన్ ముందు వేడుకున్నాం కదా, మా డబ్బులు మాకు రిలీజ్ చేయమన్నాం కదా, కమిషన్ల కోసం పరిగెడుతున్నావు. దళిత బిడ్డలను వదిలిపెట్టి ఎప్పుడు చేస్తావు ఇంకా న్యాయం? ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉండడే మేము చేసుకున్న దరిద్రమా? నీ యొక్క ఖమ్మంలో నీ యొక్క చింతకాని మండలానికి ఇస్తే రాష్ట్రమంతా ఇచ్చినట్టే అనుకుంటున్నావా? ఇక రాండి కాంగ్రెస్ పార్టీ నాయకులరా, ఏ పొలిమేరలకు వస్తారో చావు డప్పులు మీ ఇంటి ముందు కొడతాం. ఇందిరా పార్కు నుంచే సమరశంఖం పూరిస్తాం. స్థానిక సంస్థల్లో మీకు ఎన్ని ఓట్లు వస్తాయో అన్ని ఓట్లను మీకు రాకుండా చేసే బాధ్యత మేము అందరం తీసుకుంటాం. ఇప్పుడు మీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది మంత్రులు ఉన్నారు కదా, మాల సామాజిక వర్గం నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచి, వాళ్ళకి ఈ అంశం పైన ఎప్పుడన్నా మీరు కలిసారా? అందరినీ కలిసినాం. అయినా మొన్న కూడా మా ఎవరు యాదృచ్ఛికంగా మంత్రి ఏం పేరు అని పేరు అడ్లూరు లక్ష్మణ్ గారు. ఆయన శాసనసభ వేదికగా అంటాడు, ఇక్కడ తెలంగాణ భవన్ వేదికగా దళిత బిడ్డగా నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఆ రోజు ఛాలెంజ్ విసిరి నువ్వు పారిపోయినావు కదా. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకున్న వాళ్ళకు, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులకు, వాళ్ళకి జేజేలు కొట్టిన వాళ్ళకు అని చెప్పినావు కదా. ములుగడ్డకు రమ్మని చెప్పిన నేను. మొదటి విడతలో 100 మీ మంత్రి సీతక్క ఎవరికి ఇచ్చిందో వివరిస్తా. అలాగే రెండో విడతలో కలెక్టర్ గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎంతమందికి ఇచ్చిలో వివరిస్తా అని ఛాలెంజ్ విసిరినా.
ఆ ఛాలెంజ్కి స్వీకరించకుండా ఛాలెంజ్ విసురుడు పోవుడు ఈ ముఖ్యమంత్రికి మంత్రులందరికీ అలవాటైంది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత మంత్రులందరినీ ఇప్పుడు కలిసినాం, దామోదర్ రాజనరసింహని కలిసినాం, గడ్డం ప్రసాద్ గారిని కలిసినాం, ఇప్పుడు వచ్చినట్టు వివేక్ వెంకటస్వామి గారిని కలిసినాం, పొన్నం ప్రభాకర్ గారు కలవని మంత్రి లేడు, మొక్కని ఎక్కని మెట్టు లేదు, మొక్కని దేవుడు లేడు అన్నట్టుగా అందరు కలిసినాం. దరిద్రగొట్టు మంత్రి మండలి, దరిద్రగొట్టు ముఖ్యమంత్రి ఇన్ని రోజులు మేము ఓపిక పట్టినాం. ఈ మాటలు అనడానికి మాకు కూడా అది అనిపిస్తలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు మేము మాట్లాడి చాలా తక్కువ అనిపిస్తుంది. స్థానిక సంస్థల్లో వీళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తామో వీళ్ళు చూస్తూ ఉండండి. అంటే చివరిగా దళితులకు చెవాల డిక్లరేషన్ అని చెప్పారు. ఆ డిక్లరేషన్లో ఏమేమి ఇంప్లిమెంట్ అయినాయి ఇప్పటి వరకు? 3 చేస్తామని చెప్పారు కదా కార్పొరేషన్లు. అంటే మీ ఉపకులాలకు ఒకటి, మీ మాలలకు ఒకటి, మాదిగలకు ఒకటి చేస్తామని చెప్పారు. ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నట్లన్నా ఈ రాష్ట్రంలో? మరి దళితులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్లన్నా? దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు ఏం డిక్లరేషన్ లేదు. ఓట్లు ఏంటంటే ఇక్కడ బీసీ డిక్లరేషన్ చేస్తాం, ఇక్కడ ఎస్సీ డిక్లరేషన్ చేస్తాం, ఇక్కడ మైనారిటీ డిక్లరేషన్, ఇక్కడ రైతు డిక్లరేషన్ చేస్తామని చెప్పి కేవలం ఓట్లు దండుకోవడానికే మిగతా వర్గాలకు అందరికీ అర్థమవుతున్నాయి. రోడ్డు ఎక్కని వాటి ఒక మనిషి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లేడు. ఖచ్చితంగా దళితుల ఉసురు తగులుతుంది. దళితుల ఉసురు తగి నాశనం అయిపోతారు. రాబోయే రోజులలో దళితుల ఓట్లతోటి ఇలా గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాను కదా, ప్రతి గడప తిరుగుతాం, మిమ్మల్ని మీరు చేస్తున్నట్టు దమనకన్నా వివరిస్తాం. ఎక్కడి కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారా? కనీసం 3 కార్పొరేషన్ చైర్మన్ లేచిల్లా? సిగ్గున్నదా? చెప్పుకోవడానికి లజ్జ ఉన్నదా? ఈ మాటలు మాతో మాట్లాడేయడానికి మీరు మమ్మల్ని పురిగొలిపినట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఏం లేదు, డిక్లరేషన్ చేసినాం, వర్గీకరణ చేసినాం, ఆ బొంద చేసినాం, ఏం చేసింది లేదు. వట్టి ముచ్చట్లు, వట్టి డంకా ఉపన్యాసాలు తప్ప ఏం లేదు. ఇక మీరు ట్రైలర్ చూసిళ్ళు, ఇందిరా పార్క్ ధర్నా తర్వాత మీరు అందరూ సినిమా చూస్తారు. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇప్పటికే గత ప్రభుత్వం ఇస్తున్న వాళ్లకు దళిత బంధు ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అట్టుపడ్డది. ఇక్కడ అంబేద్కర్ అభయాస్తం అన్నది అది కూడా ఇయ్యలేరు. సో మళ్ళీ మినిమం సేవల డిక్లరేషన్ అని కూడా చెప్పడం అనేది జరిగింది. అది కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నది. రాబోయే ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. దళితులం అంటే ఏంటో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. తరిమి కొడతాము అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.